మరో 4 రోజుల్లో నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకనున్నాయి. తూర్పు మధ్య అరేబియా సముద్రంలో ఉత్తర కర్ణాటక తీరానికి సమీపంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో మరో 12 గంటల్లో ఆ ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. మరో 36 గంటల్లో ఉత్తరాన కదులుతూ తర్వాత బలపడి వాయుగుండంగా మారే అవకాశం ఉంది. దీంతో 3 రోజులు రాష్ట్రంలో వర్షం కురిసే అవకాశం ఉంది. ఉపరితల ఆవర్తనంతో కోస్తాంధ్ర తీరంలో ద్రోణి ఏర్పడింది. దీంతో ఇవాళ, రేపు, ఎల్లుండి తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. కొన్ని జిల్లాల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉంది. ద్రోణి ప్రభావంతో హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. అటు హైదరాబాద్లో పలు చోట్ల వర్షం కురుస్తోంది. సికింద్రాబాద్, చిలకలగూడ, వారాసిగూడ, బౌద్ధనగర్, పద్మారావు నగర్ పరిసర ప్రాంతాల్లో వర్షం కురిసింది. ముషీరాబాద్, కవాడిగూడ, అశోక్ నగర్, ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో వర్ష ప్రభావం ఉంది. ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గం వ్యాప్తంగా వర్షం కురిసింది. భద్రాద్రి కొత్తగూడెం, నల్గొండ, సూర్యాపేట, ఆదిలాబాద్, సిద్దిపేట, మహబూబాబాద్, హన్మకొండ, వరంగల్, జనగామ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడుతున్నాయి. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, వెదర్ కి సంబంధించిన అప్డేట్ ఏంటి? ద్రోణి ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా కూడా వర్షాలు కురుస్తున్నాయి. ఎన్ని రోజుల పాటు ఈ వర్షాలు ఇలాగే ఉంటాయని వాతావరణ శాఖ అధికారులు ఏం చెప్తున్నారు? ఇప్పటికే ద్రోణి ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా కూడా భారీ వర్షాలు కురుస్తా ఉన్నాయి. ఇప్పటికే కొన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ తో పాటు ఏదైతే ఎల్లో అలర్ట్ కూడా జారీ చేసినటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా నైరుతి రుతుపవనాలు కూడా రాగల 3-4 రోజుల్లో కేరళ భూభాగంలోకి ప్రవేశించేందుకు అనుకూల పరిస్థితులు ఉన్నట్టుగా హైదరాబాద్ వాతావరణ శాఖ సూచించింది. తూర్పు మధ్య అరేబియన్ మహాసముద్రంలో కూడా ఉత్తర కర్ణాటక తీరానికి సమీపంలో ఏర్పడినటువంటి ఉపరితల చక్రవర్తి ఆవర్తన కారణంగా రాగల 12 గంటల్లో పూర్తి స్థాయిలో వర్షాలు కూడా కురిసేటువంటి అవకాశం ఉంది. అల్పపీడనం కాస్త వాయుగుండంగా మారేటువంటి అవకాశాలు 36 గంటల్లో అది వాయుగుండంగా బలపడి పూర్తి స్థాయిలో వర్షాలు కూడా కురబోతున్నట్టుగా ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. మరో 2-3 రోజుల పాటు ఈ వర్షాలు కూడా కొనసాగుతాయి. ఇటు నైరుతి రుతుపవనాలు కూడా కేరళను తాకిన వెంటనే జూన్ మొదటి వారం కల్లా పూర్తి స్థాయిలో ఇటు తెలంగాణ కూడా విస్తరించేటువంటి అవకాశం ఉన్నట్టుగా చెప్పినటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. ముఖ్యంగా ఎల్లో అలర్ట్ కు సంబంధించి ఏదైతే భద్రాద్రి కొత్తగూడెం, జగిత్యాల, జనగామ, జయశంకర్, పుప్పలపల్లి, కామారెడ్డి, కరీంనగర్, ఖమ్మం, కొమరంభీం, ఆసిఫాబాద్ తో పాటు మహబూబాబాద్, అంతేకాకుండా పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల జిల్లా, సిద్దిపేట, వికారాబాద్, వరంగల్, హన్మకొండ జిల్లాలకు ఎల్లో అలర్ట్ ను జారీ చేసింది. 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు కూడా వీస్తాయని కూడా చెప్పింది. అయితే ఆరెంజ్ అలర్ట్ కు సంబంధించినటువంటి అంశంలో 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో కూడా ఈదురుగాలు వీస్తాయి. ఆరెంజ్ అలర్ట్ లో ఆదిలాబాద్, హైదరాబాద్, మెదక్, మేడ్చల్, మల్కాజ్గిరి, నల్గొండ, రంగారెడ్డి, సంగారెడ్డి, అంతేకాకుండా ఇటు సూర్యాపేట, యాదాద్రి, భువనగిరి జిల్లాలకు కూడా ఆరెంజ్ అలర్ట్ ను జారీ చేసింది. పూర్తి స్థాయిలో ఉష్ణోగ్రతలు కూడా తగ్గుముఖం పట్టాయి. ఎక్కడ కూడా ఉష్ణోగ్రతలు పెరిగేటువంటి అవకాశాలు అయితే లేవు. కేవలం 32 నుంచి 33 డిగ్రీల ఉష్ణోగ్రతలు లోపే నమోదవుతాయంటూ కూడా చెప్పినటువంటి సందర్భాలు అయితే మనకు కనిపిస్తాయి. మరో 2-3 రోజుల పాటు ఈ వర్షాలు కొనసాగుతున్నాయి. అటు ఏపీ జిల్లాలతో పాటు నైరుతి రుతుపవనాలు కూడా కేరళను తాకి మొదటి వారంలోనే తెలంగాణకు విస్తరించేటువంటి అవకాశాలు అయితే మనకు స్పష్టంగా కనిపిస్తా ఉన్నాయి. సింధురా, కిరణ్, రాష్ట్రంలో ఒకవైపు అకాల వర్షాలతో కొనుగోలు కేంద్రాల వద్ద ఉన్న ధాన్యం అంతా కూడా తడిసిపోతుంది. సో వాతావరణ శాఖ అధికారులు అన్నదాతలకు కావచ్చు, ప్రజలకు కావచ్చు ఏమని సూచనలు చేస్తున్నారు? ఇప్పటికే అకాల వర్షాలతో దాదాపు 15 రోజుల నుంచి కూడా ఎక్కడో ఒక చోట వర్షాలు భారీ స్థాయిలో కురుస్తున్నాయి. అన్నదాతలకు కళ్ళాల్లో కూడా పూర్తి స్థాయిలో వరి ధాన్యం అనేది తడుస్తూ ఉన్నాయి. చేతికి వచ్చినటువంటి ఆరుగాలం కష్టపడి పండించినటువంటి పంట అంతా కూడా ఏదైతే నీళ్ళ పాలవుతున్నటువంటి సందర్భాల నేపథ్యంలో ఖచ్చితంగా వర్షాలు ఉన్నాయి కాబట్టి ఏదైనా టార్పాలిన్లు కావచ్చు, లేదంటే షెడ్ల కింద కూడా ఆరబోసుకోవాలంటూ కూడా ముందస్తు జాగ్రత్తలు కూడా చెప్తా ఉన్నారు. మరో 2-3 రోజుల పాటు వర్షాలు ఉన్నటువంటి నేపథ్యంలో వరి ధాన్యం అంతా కూడా ఒక దగ్గరికి తీసుకొని వెళ్లి దాన్ని కాపాడుకోవాలంటూ కూడా ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు అయితే సూచిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తీరుతో కొంత రైతులైతే ఇబ్బందులు పడుతున్నటువంటి సందర్భాలు అయితే మనకు రాష్ట్ర వ్యాప్తంగా కనిపిస్తా ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ కిరణ్. అన్నదాతల గోడును కాంగ్రెస్ పాలకులు పట్టించుకోవటం లేదు. పంట కొనుగోలులో నిర్లక్ష్యం వహిస్తున్నారు. అకాల వర్షానికి నిర్మల్ జిల్లా భైన్సా మండలం వాలేగాంలో ధాన్యం తడిసింది. మరికొందరి రైతుల వరి పంటకు మొలకలొచ్చాయి.
వరి పంట కొనుగోలు కోసం రేవంత్ సర్కార్ కొర్రీలు పెడుతుందని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గోనె సంచుల కొరత ఉందని, ధాన్యం లోడ్ అయిన తర్వాత లారీలు రావటం లేదని రైతులు వాపోయారు. క్వింటాల్ ధాన్యానికి 10 కిలోలు కోత పెడుతున్నారని రైతులు మండిపడ్డారు. నిర్మల్ జిల్లాలో భారీ వర్షం కురిసింది. వర్ష బీభత్సానికి పలువురు చిరు వ్యాపారులు ఇబ్బంది పడ్డారు. అన్నదాతల గోడును కాంగ్రెస్ పాలకులు పట్టించుకోవటం లేదు. పంట కొనుగోలులో నిర్లక్ష్యం వహిస్తున్నారు. అకాల వర్షానికి నిర్మల్ జిల్లా భైన్సా మండలం వాలేగాంలో ధాన్యం తడిసిపోయింది. మరికొందరు రైతుల వరి పంటకు మొలకలొచ్చాయి. వరి పంట కొనుగోలు కోసం రేవంత్ సర్కార్ కొర్రీలు పెడుతోందని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గోనె సంచుల కొరత ఉందని, ధాన్యం లోడ్ అయిన తర్వాత లారీలు రావటం లేదని రైతులు వాపోయారు. క్వింటాల్ ధాన్యానికి 10 కిలోలు కోత పెడుతున్నారని రైతులు మండిపడ్డారు. నిర్మల్ జిల్లాలో భారీ వర్షం కురిసింది. వర్ష బీభత్సానికి పలువురు చిరు వ్యాపారులు ఇబ్బంది పడ్డారు.